నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంగీత. కురుక్షేత్ర యుద్ధం పాండవులకు కౌరవులకు మధ్య సాగిన మహాసంగ్రామం. ఈ యుద్ధంలో పాండవ పక్షాన ఉన్న ఘటోత్కచుడు అంగరాజు కర్ణుని చేతిలో ప్రాణాలు కోల్పోతారు. కానీ ఆ సమయంలో వాసుదేవుడు బాధపడాల్సింది పోయి ఆనందంతో నాట్యం చేస్తారట. శ్రీకృష్ణుడు అలా ఎందుకు చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 18 రోజుల పాటు కొనసాగింది కురుక్షేత్ర యుద్ధం. ఈ సంగ్రామంలో ఎన్నో కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఘటోత్కచుడి మరణం. నిజానికి పాండవుల వైపు ఉన్న సైన్యంలో అర్జునుడి తర్వాత అంతటి శక్తివంతుడు, బలవంతుడు ఘటోత్కచుడే. అలాంటి వీరుడు అంగరాజు కర్ణుని చేతిలో మరణించాడు. అయితే ఆయన చనిపోయాక పాండవ సైన్యమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఒకరు మాత్రం సంతోషంగా నాట్యం చేశారట. ఆయనే మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు మేఘ రూపంలోకి మారి కౌరవులపై విరుచుకుపడతాడు. బాణాల వర్షం కురిపిస్తాడు. దీంతో కౌరవ సైన్యం ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు పెడతారు. ఘటోత్కచుడు మరణిస్తే తప్ప కౌరవ సేన మిగలదని భావించిన దుర్యోధనుడు కర్ణుని దగ్గరకు వెళ్తాడు. ఏదో ఒకటి చేసి ఘటోత్కచుడిని ఓడించాలని, లేకపోతే కౌరవ సైన్యమంతా మరణిస్తుందని చెబుతారు. దాంతో ఏం చేసేది లేక కర్ణుడు స్నేహితుడి కోసం ఘటోత్కచుడితో యుద్ధం చేస్తాడు. ఈ క్రమంలోనే ఇంద్రుడు ప్రసాదించిన శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తారు. ఆ అస్త్రం శక్తికి తట్టుకోలేని ఘటోత్కచుడు యుద్ధ భూమిలోనే ప్రాణాలు విడుస్తాడు. అయితే పాండవ సైన్యానికి అండగా నిలిచి విరోచితంగా పోరాడిన ఘటోత్కచుడు చనిపోవడంతో అంతా శోకసంద్రంలో మునిగిపోతారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఎంతో సంతోషపడతారట. అంతేకాదు, నడుపుతున్న రథాన్ని దిగి మరీ యుద్ధ భూమిలో పాటలు పాడుతూ నాట్యం చేశారట. పాండవ సైన్యంలో ముఖ్యమైన వీరుడు చనిపోతే అందర్నీ ఓదార్చాల్సిన శ్రీకృష్ణుడు ఈ విధంగా నాట్యం చేయడం ఏంటని అర్జునుడు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఈ విధంగా అడుగుతాడు, వాసుదేవ, ఇంతటి బాధ సమయంలో అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి నాట్యం చేస్తున్నావేంటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ యుద్ధానికి ముందు అంగరాజు కర్ణుడు పండితుని రూపంలో వచ్చిన ఇంద్రుడికి తన కవచ కుండలాలను దానం చేస్తాడు. తన శరీరాన్ని కత్తితో కోసి ఇచ్చాడు కాబట్టే కర్ణుడికి వైకర్తనుడు అనే పేరు వచ్చిందని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఈ క్రమంలోనే కర్ణుని దానగుణాన్ని మెచ్చిన ఇంద్రుడు ఆయనకు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అదే శక్తి అస్త్రం. ఆ అస్త్రాన్ని దేవ మానవుల్లో ఎవరైనా ప్రయోగించినా వారు మరణించడం ఖాయం. కానీ ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని చెబుతారు. ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడిని చంపాలన్న ఉద్దేశంతో కర్ణుడు దాచిపెట్టాడన్న విషయాన్ని వాసుదేవుడు వివరించారు. ఈ సందర్భంలోనే ఒకవేళ కర్ణుడు శక్తి అస్త్రాన్ని నీపై ప్రయోగించి ఉంటే నీ గాంధీవం, నా సుదర్శన చక్రం రెండూ కలిసి కూడా ఆపలేవని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఖచ్చితంగా నీవు మరణిస్తావు. అలాంటప్పుడు నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. అయితే ఆ అస్త్రాన్నే కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడి మరణించినప్పటికీ కర్ణుని దగ్గర ప్రస్తుతం నిన్ను సంహరించగలిగే అస్త్రాలు లేవు అర్జున అంటూ వివరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.